పాకిస్తాన్ అంటే ఒకప్పుడు పట్టు వస్త్రాలకు పండ్లకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ఆ దేశం బిచ్చగాళ్ల ఎగుమతికి కేంద్రంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న పని కాదు. దీని వెనుక కోట్లాది రూపాయల వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం నడుస్తోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బిచ్చగాళ్ల మాఫియా ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో పనిచేస్తూ ఉండడం గమనార్హం. వీరి పనితీరు ఎలా ఉంటుంది అంటే, పల్లె ప్రాంతంలోని అమాయక పేదలను గుర్తించి విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని లేదా భిక్షాటన ద్వారా వచ్చే లాభాల్లో వాటా ఇస్తామని కాంట్రాక్టర్లు నమ్మబలుకుతారు. కాంట్రాక్టర్లే స్వయంగా ఖర్చు పెట్టుకుని వీరిని విమానాల్లో సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలకు పంపిస్తారు. ముఖ్యంగా రంజాన్ వంటి పవిత్ర మాసాల్లో వీరిని మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనకు దింపుతారు. ఆ సమయంలో వచ్చే దాన ధర్మాలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతుంది. విదేశీ కరెన్సీలో సంపాదించిన కోట్లాది రూపాయలను హవాలా మార్గాల ద్వారా తిరిగి పాకిస్తాన్కు తరలిస్తారు. బిచ్చగాళ్లకు కేవలం నామమాత్రపు కమిషన్ ఇచ్చి కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఈ మాఫియా ఇంత స్వేచ్ఛగా సాగుతుంది అంటే దానికి కారణం అధికారుల అండదండలే. ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయని, అందుకే ఎక్కడా తనిఖీలు లేకుండా వీరిని విదేశాలకు పంపిస్తున్నారని మంత్రి ఆరోపించారు. పాక్ జనాభాలో దాదాపు 20% మంది భిక్షాటనపైనే ఆధారపడి జీవిస్తున్నారనే చేదు నిజాన్ని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బిచ్చగాళ్ల బెడద భరించలేక సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఇప్పుడు పాకిస్తానీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనుమానిత పాకిస్తానీలకు వీసాలు ఇవ్వడానికి అరబ్ దేశాలు నిరాకరిస్తున్నాయి. గత ఏడాది వేలాది సంఖ్యలో పాకిస్తానీ బిచ్చగాళ్లను ఆయా దేశాలు వెనక్కి పంపించి వేశాయి. ఈ మాఫియా పుణ్యమాని నిజంగా ఉద్యోగాల కోసం లేదా పర్యటనకు వెళ్లే సామాన్య పాకిస్తానీలకు కూడా వీసాలు రావడం గగనమైపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం పక్కన పెడితే విదేశాల్లో దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతున్న ఈ మాఫియాను అరికట్టడం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టర్ల లిస్టులో సిద్ధం చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.